హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. వ్లాగ్ మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. 22 ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయ్యి. సో 22nd వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. ఈసారి వెడ్డింగ్ యానివర్సరీ అయితే చాలా చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నామండి. అదే ఈ వ్లాగ్ లో చూపించబోతున్నాను. ఈసారి వెడ్డింగ్ యానివర్సరీకి అయితే నేను జ్యువెలరీ కానీ శారీస్ కానీ ఏమీ షాపింగ్ చేయలేదండి. లాస్ట్ ఇయర్ తీసుకున్న శారీ ఇది లక్స్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సెమీ కంచి పట్టు శారీ మాట. సో మగ్గం వర్క్ బ్లౌజ్, మగ్గం వర్క్ అయితే చాలా బాగుందండి. సో ఇలా సింపుల్ గా ప్లాన్ చేసుకున్నామండి. ఇక్కడైతే పిస్తా గ్రీన్ కేక్ ఉంది కదండి. సో అది ఐస్ క్రీమ్ కేక్ అన్నమాట. మా అబ్బాయి ఆర్డర్ పెట్టాడు, సాయి ఆర్డర్ పెట్టాడు అనమాట. పక్కనే క్యారమిల్ కేక్ ఉంది కదండి, అది సిరి గుజరాత్ నుంచి ఆర్డర్ పెట్టింది. సో బిఫోర్ డేనే వచ్చేసింది ఆ కేక్. అది కూడా ఐస్ క్రీమ్ కేకేనండి. సో ఇలా సింపుల్గా కొంచెం ఏదో డెకరేట్ చేశాడు మా అబ్బాయి. సో ఇలాగా ఈ 2 ఐస్ క్రీమ్ కేక్స్తో అండ్ సింపుల్ డెకరేషన్తో చాలా సాటిస్ఫాక్షన్గా, చాలా హ్యాపీగా మా యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేస్తున్నాము. మా హస్బెండ్ షర్ట్ కూడా గ్రీన్ షేడ్లో వచ్చిందండి, వైట్ అండ్ గ్రీన్లో. సో నాకైతే నచ్చింది, ఎందుకంటే నేనే సెలెక్ట్ చేశాను కాబట్టి. సో ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాము, నేను మా హస్బెండ్. మా అబ్బాయి ఏమో వీడియో అండ్ ఫోటోగ్రాఫర్ మా అబ్బాయి అన్నమాట. సో మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకున్నాము చాలా చాలా హ్యాపీగా. మేమైతే ఈ వెడ్డింగ్ డే యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం ఎటువంటి ప్లానింగ్ చేసుకోలేదండి. జస్ట్ నార్మల్గా ఏమీ అనుకోలేదండి. జస్ట్ నార్మల్గా ఎలా అయితే ఇలా మార్నింగే లేచి ఏదో టెంపుల్కి వెళ్ళొద్దాము, తర్వాత ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత ఇంక ఇంట్లోనే కుకింగ్ అది ఇంట్లోనే చేసుకుందాము అలా ప్లాన్ చేసుకున్నాము. కానీ మాత్రం అనుకున్నది దానికి అనుకున్నట్టుగా జరగదు కదా, రివర్స్లో జరిగింది. ప్లాన్ లేకపోయినా అంతా ఏదో ప్లాన్ చేసుకున్నట్టు జరిగింది. సో ఇక్కడైతే కేక్ అయితే కట్ చేసుకుంటున్నాము. సో మా అబ్బాయి షర్ట్ అయితే నేనే సెలెక్ట్ చేశానండి. అంటే యాక్చువల్లీ లాస్ట్ టైము సంక్రాంతి టైంలో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ షర్ట్ తనకి నచ్చింది అన్నాడు. కానీ అప్పుడు అంటే ఆ షర్ట్ అంత ఏమీ అట్రాక్టివ్గా లేదేమో అని అనిపించింది. కానీ తను అడిగాడు కదా అని నాకైతే ఇవ్వాలనిపించింది. మళ్ళీ సేమ్ షాప్కి విరాట్ కోహ్లీ బ్రాండ్ అని చెప్పేసి అంటాం కదండి, రాంగ్ అని చెప్పేసి అని బ్రాండ్ అండి. సో కాస్ట్ అయితే బాగా ఎక్కువే పడింది, చాలా ఎక్కువ పడింది. కానీ నాకు ఇవ్వాలనిపించింది. మా యానివర్సరీ గిఫ్ట్గా మేమైతే ఏదైనా షాపింగ్ చేసామంటే అది మా వాడి షర్టే. సో ఇంకేమీ మేము షాపింగ్ చేయలేదు. మిగతా అన్నీ కూడా మాకన్నీ సాయి ఒక కేక్ అండ్ సిరి కేక్ అండ్ సాయి ఏమో డెకరేషన్ మొత్తం అంతా కూడా తనే చూసుకున్నాడు. కేక్ అయితే టేస్ట్ రెండు కూడా సూపర్ అండి. మా అబ్బాయికి అయితే క్యారమిల్ నచ్చింది బాగా, నాకైతే పిస్తా ఎందుకు నచ్చిందంటే బాగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి దాని నిండా, అందుకోసమని పిస్తా కేక్ చాలా బాగా నచ్చింది నాకు. కానీ ఐస్ క్రీమ్ కదండి, క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలా లిమిట్గానే తినాలి. సో ఈ మధ్య అయితే బాగా వెయిట్ పుట్టాన్ అవుతున్నానండి. సో రీజన్ ఏంటంటే మ్యాంగోస్ సీజన్ కాబట్టి. సో ఒక 3 kgs 4 kgs పెరిగిపోవడం గ్యారంటీ అండి. సో ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా డైట్ చేసి తగ్గించాలి. సో ఇప్పుడైతే ఇంక అప్పటికప్పుడు అనుకుని బయటకైతే బయలుదేరేసాము. లంచ్కి బయటకు వెళ్దామని చెప్పేసి అని అన్నాడు మా అబ్బాయి. సో అందుకోసమని ఇంకా బయటికి బయలుదేరాము. ఇంకా వెళ్తున్నాము. అంటే మేమైతే ఎక్కడికి వెళ్దాము అని చెప్పేసి అని ఏమీ ప్లాన్ లేదండి. జస్ట్ ఏదో వెళ్దాం అలాగా, ఏదో ఒక హోటల్కి ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నాం. ఇంకా ఆన్ ది వేలో ఈ గాదిరాజు ప్యాలెస్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే పార్కింగ్ అది హ్యాపీగా ఉంటుంది, నెక్స్ట్ ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేసి అని వచ్చాం. అయినా సరే ఆ రోజు సండే కాబట్టి అస్సలు పార్కింగ్ ప్లేస్ అనేది లేదు, మొత్తం కార్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి లోపల. ఇంకా బయటే పెట్టాల్సి వచ్చింది, రోడ్ మీదే.
సో గాదిరాజు ప్యాలెస్ వైజాగ్ వాళ్ళందరికీ తెలిసిందేనండి. సో చాలా బాగుంటుంది చూడటానికి. ఇది కళ్యాణ మండపం అన్నమాట. రెగ్యులర్గా మ్యారేజెస్ జరుగుతాయండి. మ్యారేజెస్ జరుగుతున్నప్పుడు మొత్తం ప్యాలెస్ అంతా కూడా లైటింగ్ పెడతారు. చాలా చాలా బాగుంటుంది. చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో ఆ గాదిరాజు ప్యాలెస్కి ఆనుకుని గాదిరాజు రెస్టారెంట్ కూడా ఉందండి. సో అంటే అక్కడ మ్యారేజెస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ అనేది రెస్టారెంట్లోనే తీసుకుంటారనుకుంటా. చాలా బాగుంటుంది రెస్టారెంట్ అయితే. అయితే ఫస్ట్లో మాత్రం ఫుడ్ చాలా చాలా బాగుండేదండి. ఎక్సలెంట్గా ఉండేది. ఇప్పుడైతే యావరేజ్ అనిపిస్తుంది నాకైతే. సో రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఆ రోజు అయితే సండే కాబట్టి అసలు ఫుల్ రెస్టారెంట్ కూడా కంప్లీట్గా బిజీగా రష్గా అనిపించింది నాకైతే. ఒక పావు గంట వెయిట్ చేయాల్సి వచ్చింది. మేమైతే లోపల టేబుల్ అది ఏమీ మేము ముందుగా బుక్ చేసుకోలేదు. అందుకోసం తర్వాత పావు గంట తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఇలా మాకైతే టేబుల్ దొరికింది. సో లోపల రెస్టారెంట్ అంబియన్స్ అంతా బాగుంటుందండి. సో లోపల నుంచి బయటికి చూస్తున్నామన్నమాట. అప్పటికి చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి. కొంచెం క్లౌడీగా ఉంది. సో మా క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. మా వాళ్ళు అయితే చికెన్ 65 ఆర్డర్ చేశారు. స్టార్టర్స్ తర్వాత దాంతోపాటు నేనైతే చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేశాను. నాకు 65 బాగానే అనిపించింది కానీ లాలీపాప్స్ అసలు బాగున్నట్టు అనిపించలేదు. సాయి అయితే మాక్టైల్ ఆర్డర్ చేసుకున్నాడండి. అది కూడా టేస్ట్ బాగుంది. ముగ్గురం టేస్ట్ అయితే చూసేసాము కానీ సాయియే కంప్లీట్ చేస్తాడు. సో ఇక్కడైతే చికెన్ లాలీపాప్స్ కనిపిస్తున్నాయి కదండి. స్టార్టర్స్ అస్సలు బాగోలేదండి. చికెన్ ఎందుకో నాకు ఫ్రెష్ చికెన్ అనిపించలేదు. సో ఇలాగా ఏంటోలాగా అనిపించింది నాకైతే. అనవసరంగా ఆర్డర్ చెప్పానని చెప్పేసి అని అనిపించింది. మ్యారేజ్ యానివర్సరీ రోజు రివెంజ్ మాట మా వారు. ఎందుకంటే ఆర్డర్ చెప్పింది నేనే కాబట్టి ఆ చికెన్ బాగాలేదు కాబట్టి నాకే ఇస్తున్నారు అనమాట. సో అయిపోయింది. అది అయిపోయింది. స్టార్టర్స్ అయిపోయిన తర్వాత మెయిన్ కోర్స్ ఒక బిర్యానీ సింగిల్ బిర్యానీ తీసుకుని సో ముగ్గురం కూడా సరిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంక బయటకు అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి అసలు ప్లాన్ అనుకున్నది మామూలుగా ప్లాన్ అయితే మూవీకి వెళ్దామని. కానీ అక్కడ ఒక ఎక్స్పో ఉందండి లోపల కళ్యాణ మండపంలో. సో టికెట్స్ తీసుకుని మా అబ్బాయి అయితే రానన్నాడు, మీరిద్దరు వెళ్ళండి అన్నాడు. సో అని ఇంకా మేము వెళ్దామని చెప్పేసి అని టికెట్స్ తీసుకుని ఇంకా లోపలికి వెళ్ళాం. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత టైం అనేది అసలు తెలియలేదండి. కానీ చాలామంది లోపలికి వచ్చిన వాళ్ళు ఇంకా ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు, అంతే నిద్రపోతున్నారు సోఫాల్లో పడుకుని చక్కగాని. చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్తే ఏమో జనాలు అసలు కనీసం విపరీతమైన రష్. అసలు లోపల ఏమున్నాయని చూసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. కొంచెం అటు ఇటు అవకాశం దొరికింది అంటే నాకు చెప్పుల దగ్గర దొరికిందండి. సో చెప్పుల్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. సాధారణంగా నా చెప్పులు అనేవి ఎక్కడా కూడా కుదరవండి, ఎందుకంటే చాలా పెద్ద సైజు ఉన్నది. సో ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పుల షాప్లో ఏ సైజ్ అండి అని అడిగేసి లేవని ముందే చెప్పేస్తారు. అందుకోసం నేను ఎక్కడికి వెళ్ళా చెప్పులు మాత్రం దొరికితే తీసుకుంటానండి. సో నాకైతే ఈ చెప్పుల జత బాగా నచ్చింది బటర్ఫ్లై మోడల్లో. సో తీసుకుందాం అంటే ఏ పేర్ అయినా సరే అక్కడ 700 అండి అది. సో నాకైతే బాగున్నాయి, నా సైజ్ దొరుకుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే సో బాగుంది అని చెప్పేసి అని తీసుకుందాం అనుకున్నాను. నా సైజ్ దొరికింది కూడా. సో తర్వాత మళ్ళీ ఇలాగే వస్తాం కదా, తీసుకుందాంలే మోసుకుని తిరగడం ఎందుకు, మొత్తం అంతా చూసేసి తీసుకుందాం అన్నారు మా హస్బెండ్. సరే కదా అని చెప్పేసి అని వెళ్ళిపోయాం. కానీ మ్యాటర్ ఏంటంటే వెళ్ళిన వైపు కాకుండా ఎగ్జిట్ వేరే వైపుకి ఇచ్చాడు. సో మళ్ళీ మొత్తం అంతా తిరుక్కుని మళ్ళీ లోపలికి రావాల్సి వచ్చింది. సో చెప్పులు అయితే మోడల్స్ అన్నీ బాగున్నాయండి. మ్యాటర్ ఏంటంటే అన్ని మోడల్స్లోని నా సైజ్ దొరకటం అనేది నాకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సాధారణంగా నాకైతే కలెక్షన్ ఉండదండి చెప్పుల విషయంలో ఎక్కడైనా సరే కాంప్రమైజ్ అయిపోవాల్సిందే నేను, ఎందుకంటే నా సైజుని బట్టి నేను కాంప్రమైజ్ అయిపోతాను. అక్కడైతే ఆర్గానిక్ ఆయిల్స్ అవి కూడా అమ్ముతున్నారండి. అవి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక లేడీ. మొత్తం అంతా హిందీలో ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ చూడండి చక్కగా ఫోన్స్ మాట్లాడుకుని హాయిగా చిల్ అవుతున్నారు.
ఉన్నారు జనాలు. ఎందుకంటే సండే ఒకటి చక్కగాని అవన్నీ కూడా అమ్మడానికే పెట్టినాయండి. వాళ్ళైతే చక్కగా చిల్ అవుతున్నారు. సోఫాస్, డైనింగ్ టేబుల్స్ అవన్నీ సేల్కి పెట్టినవండి, కానీ వాటి మీద రిలాక్స్ అవుతున్నారు మన వాళ్ళందరూ వెళ్ళి. సో ఇక్కడైతే కిచెన్ కి సంబంధించిన సమ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయండి. సో బాగున్నాయి అనిపించింది, కానీ అన్ని మాక్సిమం తెలిసినవే. ఇక్కడ 5D పెయింటింగ్స్ ఉన్నాయి, బాగున్నాయి అనిపించింది నాకు. కానీ ఒక పెయింటింగ్ వచ్చి 1500 అలా చెప్పారు. బయట ఇంకా బాగుంటాయేమో అనిపించింది, కానీ ఎలాగైనా సరే నాకు మొత్తం ఓవరాల్ గా ఎగ్జిబిషన్ అంతా కూడా ఎక్స్పో అంతా కూడా మొత్తం తిరిగి చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, బయట కాస్టులతో పోల్చుకుంటే లోపల కాస్ట్ అనేది కొంచెం తక్కువే ఉన్నాయి. చాలా బాగున్నాయి. బాగున్న వాటిలో అంటే బ్రాండెడ్ కూడా మంచి కాస్ట్ కి దొరుకుతున్నాయి అని అనిపించింది నాకైతే. సో కానీ లోపలికి అయితే నేను షాపింగ్ చేయాలి, ఏవేవో కొనేసుకోవాలి, అసలు ఈ ఎక్స్పోకి వెళ్ళాలనేదే ప్లాన్ లో లేదండి మాకు. అనుకోకుండా అన్ప్లాన్డ్ గా ఏదో అలా అయిపోయింది, లోపలికి వచ్చేసాము. సో అయితే నాకైతే ఈ పెయింటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ బైస్కిల్ ఉన్న పెయింటింగ్ బాగా నచ్చింది. ఇక్కడ కిచెన్ గ్యాడ్జెట్స్ ఒక పక్కన, ఎదురుగానేమో 5D పెయింటింగ్స్ మాట. కిచెన్ గ్యాడ్జెట్స్ లో నాకు ఇది బాగా నచ్చిందండి. ఇది ఒక్కటే నేను చూడలేదు బయటన, మిగతా అన్ని చూసినవే. ఇదేంటంటే వాళ్ళు బార్బిక్యూ ఉంటుంది కదండి, అది మనం గ్యాస్ మీదే చేసుకోవడానికి అవైలబుల్ గా ఈ విధంగా ఒక సెట్ ఇస్తున్నారు వాళ్ళు. గ్యాస్ మీదే పెట్టుకుని ఇలాగా మనం పెట్టుకుని చేసుకోవచ్చు అన్నమాట. నాకు బాగా నచ్చింది. 1500 ఎంతో చెప్పారు అది, ఆ సెట్. తీసుకుందాం, అది కూడా వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకునే ముందుకు వెళ్ళిపోయాము. సో ఇవి మొత్తం అంతా కూడా ఫ్యాన్సీ అండి, బాగున్నాయి. ఇక్కడైతే ఇలాంటి క్లిప్స్ మా అబ్బాయికి ఏమైనా దొరుకుతాయో మంచిదని చూశాను, కానీ హెయిర్ బ్యాండ్స్ అంటే జెంట్స్ కి ఏమైనా ఉంటాయేమో అని చూసాను. అవన్నీ కూడా అమ్మాయిలకే ఉన్నాయి, జెంట్స్ కి ఏమీ లేవు. ఎందుకంటే మా అబ్బాయికి మొక్కు ఉంది, హెయిర్ ఈ మధ్యన బాగా పెరిగిపోతుంది. అది మొక్కు తీర్చే లోపల హెయిర్ ని కొంచెం మెయింటెనెన్స్ చేసుకోవడం కోసం అన్నమాట. అది బ్యాండ్ కోసం చూసాను కానీ దొరకలేదు. సో అక్కడ అవన్నీ కూడా మొత్తం ఫ్యాన్సీ అండి. ఫ్యాన్సీ ఐటమ్స్ లో చాలా బాగున్నాయి. చక్కగా మంచి మంచి కాటన్ శారీస్ కట్టుకుని అలాంటి నెక్ చైన్స్ వేసుకుంటే, ఆ పూసల దండలు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి. కానీ అందరికీ కూడా అవి బాగుండవు. కొన్ని సన్నగా ఉండి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఇంకా వాటితో పాటు అక్కడ రింగ్స్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. మొత్తం అంతా కూడా రబ్బర్ బ్యాండ్స్ అని, నెక్స్ట్ ఏమో బ్రేస్లెట్స్ అని, ఇంకా ఇయర్ రింగ్స్ అని చాలా చాలా రకాలు ఉన్నాయి. అంటే బయట వాటితో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ తక్కువ ఉంది, మోడల్స్ ఎక్కువ ఉన్నాయి, బ్రాండెడ్ ఉన్నాయి. సో చాలా చాలా బాగున్నాయండి. కలెక్షన్ అయితే అద్దరిపోయింది అంతే. నిజంగా నేనైతే ఇంత మంచి కలెక్షన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. లోపలికి అంటే నేను వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది కలెక్షన్ అని అనుకోలేదు. నేను అసలు లోపల ఏమీ షాపింగ్ చేయకూడదని వెళ్ళాము అనుకుని, కానీ ఏవేవో చిన్న చిన్నవి కొనేసి వచ్చేసాము. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అండి, ఎల్వి, గెస్ ఇలాంటివి అన్ని కూడా. అంటే వాటికి రెప్లికా అనుకుంటా, అవి అమ్ముతున్నారు. 1500, 2000 అలాగా ఉన్నాయండి కాస్ట్లు. నాకైతే తీసుకోవాలనే అనిపించింది, కానీ నేను అసలు చెప్పాను కదండి ప్లాన్డ్ గా వెళ్ళలేదని. సో అందుకోసం. కానీ చెప్పులు మాత్రం ఎక్కడ దొరికినా సరే నా సైజు ఉందా అని మాత్రం చెక్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదండి, నాకు ప్రాబ్లం చెప్పులతో చాలా పెద్ద ప్రాబ్లం ఉండింది ఇప్పటి వరకు కూడా. ఇంతకుముందు కూడా ఉంటుందిలేండి, అది నాకు ఎప్పుడు ప్రాబ్లమే. నేను ఎప్పుడు చెప్పుల విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఇది కూడా ఇంకా గ్యాప్ మిగిలిపోయింది. ఈ చెప్పల్స్ కూడా బాగున్నాయండి, మగ్గం వర్క్ తో వచ్చిన చెప్పల్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో చాలా చాలా బాగున్నాయి అనిపించింది ఇవి చెప్పుల కలెక్షన్ అయితే. చాలా అంటే నా సైజుకి సరిపడా చాలా చాలా కలెక్షన్ ఉంది అనిపించింది. సో ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ కి వచ్చేసామండి. బ్రాస్ ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయి, ఇత్తడి సామాన్లు. నాకు అన్నిటికంటే అన్ని మాక్సిమం చూసినవే ఇక్కడ ఉన్నవన్నీ కూడా.
ఏమీ కొత్తగా ఏం లేవు గానీ, కొత్తగా అనిపించింది ఒకటండి. అవేంటంటే తాళం కప్పలమాట. అవి చాలా చాలా వెరైటీగా అనిపించింది. నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలా చూడలేదు. తాళం కప్పలు అలాంటి మోడల్స్‌లో నేను చూడలేదు. సో, నేను మీకు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ. సో, ఈ నందులు ఇవన్నీ కూడా నేను ఎయిర్‌పోర్ట్‌లో చూసానండి ఇవన్నీ కూడాని. ఈ ఏనుగులు ఇవన్నీ కూడాని. ఇక్కడైతే పెద్ద నంది విగ్రహం ఉంది. అసల చాలా పెద్దదుంది. అది కాస్ట్ ఎంత ఉంటుందో మరి తెలీదు గానీ, టెంపుల్స్‌లో అలాగా యూజ్ అవుతుందని తీసుకుంటారనుకుంటా బహుశా. లేకపోతే అంత పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే ఇక్కడ చూడండి తాళం కప్పలు. అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అంటే ఫిష్ మోడల్ తాళం కప్పలు. కానీ అవి గట్టిగా ఉంటాయని గ్యారంటీ అయితే లేదండి. నేను అన్నాను మా హస్బెండ్‌తో తీసుకుందాము ఇది వెరైటీగా ఉంది కదా అని. కానీ ఎందుకు యూజ్ అవుతాయి అవి? మనం తీసుకుని ఇంట్లో ఏదో ఒక షోకేస్ వస్తువులా పెట్టుకోవడానికి తప్ప అవి నార్మల్‌గా అంత గట్టిగా ఉండవేమో అని అన్నారు. అందుకోసమని ఇంకా నేనైతే వద్దని అనుకున్నాను. కాస్ట్ కూడా పెద్దగా ఏమీ లేవులేండి అవి. అవైలబుల్ కాస్ట్‌లోనే ఉన్నాయి ఆ తాళం కప్పలు. గుర్రం మోడల్లో, ఫిష్ మోడల్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయో ఆ తాళం కప్పలు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసాయి. నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. సో, అవి చూసి ఇంకా దాంతో పాటు అక్కడ వినాయకుడి విగ్రహం ఒకటి ఉందండి. అది కూడా చాలా బాగుంది చూడటానికి. సో, అవన్నీ కూడా బ్రాస్ వస్తువులు అసలు ఎంత బాగుంటాయో కదండి. ఇంట్లో మనకి షోకేస్‌లో పెట్టుకుంటే ఈ బుద్ధ గాని లేకపోతే ఇవన్నీ కూడా చాలా చాలా అందంగా నీట్‌గా క్లాసీ లుక్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడైతే చూడండి రామ్ పరివార్ చాలా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ శంకు ఉంది కదండి. నేను అది సేమ్ ఎయిర్‌పోర్ట్‌లో చూశాను. అది 20,000 ఉంది. అప్పుడు నాకు బాగా గుర్తుంది. మేము కుంభమేళాకి వెళ్ళినప్పుడు చూశాను. ఇక్కడ అడిగానండి 6,000 అని చెప్పారు. నాకు అనిపించింది ఈ బ్రాస్ వస్తువులు చాలా చాలా తక్కువ కాస్టే ఉన్నాయి ఇక్కడ బయటతో పోల్చుకుంటే అని అనిపించింది. సో, అక్కడ చూడండి నల్లనయ్య చాలా అందంగా కనిపిస్తున్నారు కదా. ఇంకా వినాయకుడి విగ్రహము చాలా చాలా అందంగా ఉన్నాయి అవన్నీ కూడా. సో, చాలా బాగున్నాయండి. ఇంకా బాగా నచ్చినవి ఏమైనా ఉన్నాయంటే శారీస్ అండి. శారీస్లో కూడా అన్నీ ఏం నచ్చేయలేదు. ఓన్లీ క్రీమ్ కలర్ శారీ అనేది ఈ శారీ నేను తీసుకుందాము, నాకు అవసరం క్రీమ్ కలర్ శారీ ఒకటి. సో, అది తీసుకుందామనే ఉద్దేశంతో క్రీమ్ కలర్లోనే చూశానండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే క్రీమ్ కలరే పట్టుకున్నాను. మీరు గమనిస్తారు దాంట్లో వీడియోలో మొత్తం అంతా కూడా. సో, ఇది ఒకటి అందంగా వర్క్ ఒకటి అందంగా కనిపిస్తుందని ఈ వైన్ కలర్ ఒకటి చూసా. బ్రౌన్ అండి ఇది. సో, చాలా బాగుంది ఇది కూడా. కానీ నేను చూసింది అయితే మాత్రం క్రీమ్ కలర్ శారీస్లోనే ఎక్కువ కలెక్షన్ చూసాను అనమాట. క్రీమ్ కలర్లో ఎక్కడ కనిపించినా సరే అక్కడ ఆగిపోయి చూసుకున్నాను. కానీ అక్కడ శారీస్ అయితే మాత్రం 3,525 నుంచి స్టార్ట్ అయ్యి 4,500 8,000 వరకు కూడా ఉన్నాయండి. సో, బాగున్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. మంచి పట్టు క్వాలిటీ ఉంది. దట్టు ఏంటంటే మంచి కాటన్ క్వాలిటీ, కోటా సిల్క్ ఆ టైప్లో ఉన్నాయి. సో, నాకైతే క్రీమ్ అండ్ వైట్లో ఏదైనా ఒక మంచి శారీ సెట్ అవుతుంది అని అనుకున్నాను. కానీ సెట్ అవ్వలేదు. చెప్పాను కదండి, జస్ట్ క్యాజువల్గా వెళ్ళాము, ఏదో ఒక షాపింగ్ చేద్దామన్న ఉద్దేశంతో వెళ్తే కొనుక్కోవచ్చు. కానీ ఇలా క్యాజువల్గా వెళ్ళి కొనుక్కుంటే మనకే తర్వాత రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది. కానీ నాకైతే ఒక అవసరం ఉంది కాబట్టి క్రీమ్ కలర్ శారీ గురించి చూసానమాట. ఏదైనా మంచి ఒక 1,500 2,000 లోపల దొరుకుతుందేమో అనుకున్నాను కానీ దొరకలేదు. సో, కానీ అన్నీ చూసి మాత్రం బాగా హ్యాపీగా అనిపించింది. చాలా చాలా బాగున్నాయండి. ఈ కలర్ చూడండి, శారీ బాగుంది. నెక్స్ట్ పీకాక్స్ డిజైన్ చాలా చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. సో, శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. చాలా అందంగా అనిపించినాయి అన్నమాట. ఈ శారీ అయితే బాగా నచ్చిందండి. ఇది అయితే 3,500 చెప్పారు వాళ్ళు. అంటే అక్కడ బేరం అది కూడా చేస్తున్నారు. చాలామంది బేరం చేసి తీసుకుంటున్నారు. నాకైతే ఇంక చేయాలని అనిపించలేదు. ఇక్కడైతే బ్యాంబూ ట్రీస్తో తయారు చేసిన ప్లేట్స్, గ్లాసెస్, బౌల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో, అక్కడ కేజీస్ లెక్కన ఇస్తున్నారు. కేజీ సమ్ ఎంతో అక్కడ బోర్డు పెట్టి ఉంది అక్కడ. సో, అందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు. నాకు
నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ బ్యాంబూ టైప్ లో ఉన్న ప్లేట్స్, బౌల్స్ అన్ని కూడా. సో చాలా బాగున్నాయి చూసామన్నమాట. అక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. మా అబ్బాయికి యూజ్ అవుతాయేమని వాటర్ బాటిల్స్ కూడా చూసాం మేము. సో బ్యాంబూస్ ఆ ప్లేట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. సో వాటర్ బాటిల్స్ అని చెప్పాను కదండి, ఈ బాటిల్సే చాలా బాగున్నాయి. 400 అండి వాటర్ బాటిల్ ఒకటిని. సో ఎక్కువ రోజులు వస్తుంది అని అనిపించింది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. గ్లాసెస్ అయితే చాలా బాగున్నాయండి. పేస్టల్ కలర్స్ లో చాలా చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్ గా అనిపించినాయి నాకైతే. తర్వాత అక్కడ ఏవో ఇవి షేక్స్ అమ్ముతున్నారండి, పౌడర్స్ మాట అవన్నీ కూడా. ఆ, వాళ్ళు టేస్ట్ కూడా ఇస్తున్నారు, కానీ ఆ టేస్ట్ కి ఇచ్చిన దాంట్లో నాకు ఏది నచ్చలేదు. సో ఈ మధ్యన ఇవి చాలా ట్రెండింగ్ కదండి, ఈ జాకెట్స్, వర్క్ జాకెట్స్. నా స్లీవ్